స్కూల్లోనేమో పర్మిషన్స్ ఉండవు, అయ్యి ఉండవు, ఇవి ఉండవు, ఇష్టం రన్ చేస్తారు, అబద్ధాలు చెప్తున్నారు, రకరకాలుగా రన్ చేస్తారు. దానికి సరిగ్గా పర్మిషన్స్ ఉండవు గవర్నమెంట్కి. మరి గవర్నమెంట్ ఏమంటే విజయవాడ నడిబొడ్డులో ఉన్న బెంచ్ సర్కిల్లో ఉన్న 40-50 స్కూల్స్ లేదా ఇష్టం వచ్చినట్టు రన్ చేస్తున్నారు కదా, ఇందులో తెలియపోవడానికి ఏముంటుంది గవర్నమెంట్కి? ఏదో ఒక పొలిటికల్లో అండ ఉండి చేస్తున్నారు. సో స్కూల్స్ రన్ చేసేవాళ్ళు అంటే చదువుకున్న వ్యక్తులు, కొంచెం అకాడమికల్గా సక్సెస్ అయినటువంటి వ్యక్తులకి గవర్నమెంట్ కూడా ఏదైనా ప్రోత్సాహం ఇచ్చి అలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప డబ్బులతోనే పెట్టి పరిస్థితి ఉంటుందండి. పేరెంట్స్ కూడా లేకపోతే ఇంకొకళ్ళు కూడా ఏంటంటే అలాగే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. బట్ దీనికి ఏదైనా ఒక మెకానిజం గవర్నమెంట్ కానీ, ఇప్పుడు లోకేష్ గారు అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన ఏదైనా తీసుకొస్తే ఒక చెక్స్, లేదు ఇలాగైతేనే పర్మిషన్స్ ఇస్తాం, ఇలా రన్ చేస్తేనే మేము కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటి స్పెసిఫికేషన్స్ మీరు మెయింటైన్ చేయాలి, ఎట్లా గ్రౌండ్ ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి వాళ్ళ ముందుకు రావాలండి. ఇదన్నీ తెలియకుండా సీక్రెట్గా దొంగతనాలకు జరిగినట్టుగా, డ్రగ్స్ అమ్మినట్టుగా జరగట్లేదు కదా, అన్ని తెలిసే జరుగుతున్నాయి కదా, ఓపెన్గా జరుగుతున్నాయి. మరి ఓపెన్గా జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ పెట్టాలంటేనేమో నామ్స్ పాటిస్తున్నావు నువ్వు, గవర్నమెంట్ వాడు అయ్యి ఉండి. మరి ప్రైవేట్ వాడు పెట్టినప్పుడు నువ్వు ఎందుకు ఇన్ష్యూర్ చేయట్లేదు? గవర్నమెంట్ స్కూల్ అయితే నువ్వు నామ్స్ పాటిస్తున్నావు కదా, ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్ ఉన్నాయి కదండి గవర్నమెంట్, అవన్నీ పాటిస్తున్నారు కదా, మరి ఇది ఎందుకు పాటించట్లేదు? సో ఈ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అనేది పేర్లు చెప్తే బాగోదు కాబట్టి ఇప్పటికే ఇబ్బంది అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ప్రతి కాలేజీ తమ్మేలెట్టి ఈ కాలేజీకి వెళ్ళండి అంటాడు. నెంబర్ 1 కాలేజీ అంటే కాలేజీలో వాళ్ళు చదువు ఉండరు, చదువు అంటే తెలియదు, వాడు ఎక్కడ మంచి క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఉండదు, యూట్యూబ్లో కాపీ కొట్టి యూట్యూబ్లో చేస్తారు. మరి కొంతమంది అయితే పర్లేదండి, పాపం నన్ను అడుగుతున్నారు, సార్ మీ వీడియోస్ అన్ని విని మేము నాలెడ్జ్ 20 ఏళ్ళ నుంచి కన్సల్టెన్సీలో ఉన్నా, నాకు తెలియదు, మేము నేర్చుకుని చాలామంది పిల్లలకు చెప్తున్నాం, లేకపోతే మీ ఇన్ఫర్మేషన్తో మేము వ్యాపారం చేసుకుంటున్నాం. సేమ్ తమ్ములతో చాలామంది వీడియోలు పెట్టేస్తారు. మన ప్రైమ్ లైన్లో ఎడ్యుకేషన్లో ప్రతి తంబో ఎక్కడ చోటు ఉంటుంది చూసుకోండి కావాలంటే.